హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో గోధుమ పిండితోటి హెల్దీగా పిజ్జా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎలాంటి ఈస్ట్ వేయకుండా, అలాగే ఓవెన్ లేకపోయినా ఇంట్లోనే చాలా హెల్దీగా పక్కా కొలతలతోటి ఇలా చేశారంటే బయట కొన్నట్లే చాలా టేస్టీగా ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు షుగర్ వేసుకుందాము. అలాగే రుచికి తగువైనంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సోడా, 3/4 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. మీరు కావాలంటే బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు పెరుగు తీసుకున్నాను. ఫ్రెష్గా ఉన్నదే తీసుకోండి. నేను మొత్తం యాడ్ చేయట్లేదండి. మనం తీసుకున్నది గోధుమ పిండి కదా, ఒక్కొక్కసారి మరీ లూజ్గా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా పెరుగును వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది గోధుమ పిండి కన్నా కాస్త లూజ్గానే ఉండాలండి, స్టిక్కీగా అంటుకునే విధంగా. చూడండి, నాకు ఇక్కడ 3/4 కప్పు వరకు మాత్రమే పెరుగు పట్టింది. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మూత తీసి చేతికి నూనెను రాసేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, నేను ఇక్కడ తీసుకున్న పిండి మొత్తము 3 పిజ్జా బేసులు రెడీ అవుతాయండి. ఇప్పుడు పిండిని 3 భాగాలుగా చేసుకొని ఈ విధంగా పిండి అనేది పొరలుగా ఉండాలండి. చూడండి, ఇప్పుడు ఫ్లోర్ పైన కొద్దిగా గోధుమ పిండిని చల్లేసుకొని ఇప్పుడు ఈ చపాతీ ముద్దను పెట్టేసుకొని మరీ పల్చగా చేసుకోవద్దండి. చపాతీ కన్నా పిండి అనేది మందంగానే ఉండాలి. ఇప్పుడు కర్ర సహాయంతో ఈ విధంగా రౌండ్గా రుద్దేసుకోవాలి. పిండి అనేది ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుందండి. మరీ మందంగా ఉండద్దు, మరీ పల్చగా ఉండద్దు. ఇప్పుడు ప్లేట్కి బటర్ రాసేసుకుందాం. ఒకవేళ బటర్ లేకపోతే నూనె రాసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా బటర్ అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి పిండిని ఇందులో పెట్టేసుకొని ఒకసారి ఇలా ప్లేట్కి మొత్తము సెట్ చేసుకున్న తర్వాత ఇలా వేళ్ళతోటి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా మొత్తము నొక్కేసుకోండి. ఇలా నొక్కేయడం వల్ల పిజ్జా బేస్ అనేది మరీ ఎక్కువగా పొంగకుండా ఉంటుంది. అలాగే ఇలా ఫోర్క్ తోటి ఇలా హోల్స్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకోవడం వల్ల మనము చీజ్ వేస్తాం కదా, చీజ్ అనేది బయటికి రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాసు, అలాగే 2 టీ స్పూన్స్ షెజ్వాన్ సాస్ వేసుకోండి. ఒకవేళ షెజ్వాన్ సాస్ లేకపోతే ఇందులోకి టమాటా సాస్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తము ఈ పిజ్జా బేస్కి ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చీజ్ వేసుకోండి. మీ దగ్గర ఏ చీజ్ అవైలబుల్ ఉంటే అది వేసేసుకోవచ్చు. ఇలా చీజ్ను మొత్తము కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు పెట్టేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కలు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలకి గింజలు తీసేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ స్వీట్ కార్న్ గింజలు కూడా వేస్తున్నానండి. అలాగే ఇందులోకి చిన్న పన్నీర్ ముక్కలైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా ఇందులోకి ఎల్లో రెడ్ క్యాప్సికమ్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది కట్ చేసుకొని వేసుకోండి. మళ్ళీ పైన చీజ్ వేసుకోండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్లు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే చీజు బేక్ అయ్యేటప్పుడు బయటికి పొంగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం చీజ్ ఎక్కువగానే వేసుకోండి. చీజ్ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి చివరగా ఆరిగానో సీజనింగ్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇది అవైలబుల్ లేదనుకుంటే ఉట్టి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న ప్యాన్ కానీ గిన్నెని పెట్టేసుకొని కింద సాల్ట్ కానీ ఇసుక కానీ పెట్టేసుకొని ఇలా స్టాండ్ని పెట్టేసుకొని 5 నిమిషాలు ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి పిజ్జా బేస్ని ఇలా పెట్టేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 25 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు 30 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, పిజ్జా బేస్ అనేది కింద అనేది క్రంచీగా పైన సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా బేక్ అయిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు పిజ్జా అనేది వేడిగా ఉన్నప్పుడే ఇప్పుడు స్పూన్ తోటి కానీ లేదంటే ఇలా స్పాచులా తోటి కానీ ముందు పిజ్జాని ఇలా అంచులు వెంబడి కాస్త లూజ్ చేసుకోండి. పిజ్జా బేస్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఇప్పుడు మనకు కావాల్సినంత సైజులో చాక్ తోటి కానీ లేదంటే పిజ్జా కట్టర్ ఉన్నట్లయితే దాంతోటైనా ఇలా మనకు కావాల్సినంత సైజులో పిజ్జా కట్ చేసుకోవడమే.
అంతేనండి. చాలా టేస్టీగా, హెల్తీగా గోధుమ పిండితోటి పిజ్జా అయితే రెడీ అయిపోయింది. పిజ్జా కూడా వెనకాల సైడ్ ఎక్కడ మాడకుండా చాలా పర్ఫెక్ట్‌గా కుదిరిందండి. ఇలా మీరు ఫస్ట్ టైం చేసినా కూడా అస్సలు ఫెయిల్ అవ్వకుండా పిజ్జా అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.